కొద్ది నిమిషాలు వాటి ధ్యానం చేసుకుందాం. ఈరోజు ప్రభు బల్లారాధన దేవుని యొక్క కృప. మరొక నెలలో నూతన సంవత్సరంలో బల్ల తీసుకోవడానికి ప్రభు కృప చూపించారు. ఇది రెండవసారి బల్లారాధన. కొత్త సంవత్సరంలో ఇది రెండవ బల్లారాధన. మొట్టమొదటిది జనవరి 1 రోజునే మనం నూతన సంవత్సరంలో బల్ల తీసుకున్నాం. అలాగే మరొకసారి బల్ల తీసుకోబోతున్నాం. హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యము శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా. దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుడు మనలను సజీవులుగా కాచి కాపాడిన దాన్ని బట్టి ఎంతో కృతజ్ఞులమై ఉన్నాం. మీలో అనేక మంది దాని కొరకైన సాక్ష్యం తెలియజేసి ఉన్నారు. చాలా సంతోషం. మనం దేవునికి సాక్షిగా ఉండకపోతే, మనం దేవునికి సాక్ష్యం ఎప్పుడు చెప్తామంటే సాంతం మనం ఏదైనా ప్రమాదంలో పడిపోయి దెబ్బలతో బతుకుంటేనే చెబుతాం. అంతేగాని అసలు ఏ అపాయము కూడా నీ పాదములకు రాయ ఊరు కూడా టచ్ చేయకుండా ఉంటే అది పెద్ద సాక్ష్యం. కానీ దాన్ని మన సాక్ష్యంగా ఫీల్ అవ్వం. మన సాక్ష్యం ఎలా ఉండాలంటే, పెద్ద బస్సు లారీ యాక్సిడెంట్ మధ్యలో నుంచి అమ్మో క్షణం ఆలస్యం అయితే పోయేవాడిని అనుకునే అంత భయానకమైన పరిస్థితుల్లోనికి తీసుకొస్తే కానీ దేవుణ్ణి మహిమపరిచే కార్యము అనుకోవట్లేదు. కానీ మనం కనపడకుండా అదృశ్యముగా ఎన్నో ప్రమాదాల నుండి, శాతాల శోధల నుంచి, గలిబిళ్ళ నుంచి దేవుడు మనల్ని కాపాడుతూనే ఉంటాడు. కాబట్టి ఎప్పుడు కూడా మనము దేవునికి కృతజ్ఞులమే అయ్యున్నామని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. మనం కొన్ని సంఘముల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మాట్లాడుకునే సంఘములలో మొట్టమొదటిది ఎఫెసు, రెండవది స్మరణ, మూడవది పెర్గము, నాలుగవది ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం తుయతైరా సంఘం. సో ఈ సంఘం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. చిన్న ఎక్స్ప్లెయిన్ దీని గురించి ఇవ్వాలనుకుంటున్నాను. అది ఏంటి అని అంటే, ఆ సంఘం యొక్క వివరణ, ఆ ప్రాంతం యొక్క వివరణ, ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క వివరణ ఇచ్చుకుంటూ వచ్చాం. ఈ 4 సంఘాలలో ఈ రోజున తుయతైరా అనే సంఘం గురించి మనం వినబోతున్నాం. ఈ సంఘం యొక్క విశిష్టత గురించి నువ్వు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 18 నుంచి 29 వరకు చదవండి అమ్మా. తుయతైరాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయుము, అగ్ని జ్వాలల వంటి కన్నులను, అపరంజిని పోలిన పాదములు కలిగిన దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా, తాను ప్రవక్తనినని చెప్పుకొనుచున్న యెజబెలును స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును, విగ్రహములకు బలిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చింది, కానీ అది దాని జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందనల్లదు. 22 నుంచి చదవండమ్మా. ఇదిగో
నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేతును, దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడును నేనే అని సంఘములన్నీ తెలుసుకొనును. మరియు మీలో ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చెదను. అయితే తుయతైరలో కడమవారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకొని వారందరితో నేను చెప్పుచున్నదేమనగా, మీ పైని మరి ఏ భారమును పెట్టను. నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనుప దండముతో వారిని ఏలును. వారు కుమ్మరి వాని పాత్రల వలె పగలగొట్టబడుదురు. మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చెదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఇది 4వ సంఘం. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న తుయతైర 1, 2, 3, 4 ఈ తుయతైర సంఘమును గురించి మాట్లాడుతున్నాం. మొట్టమొదటిగా ఈ వివరణలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది తుయతైర అనగా లోకముతో ఐక్యము. రాసుకోండి, లోకముతో ఐక్యం. లోకముతో ఐక్యం అలాగే ఈ తుయతైర ఏమని పిలువబడుతుందంటే, ప్రస్తుతం పేరు దీని పేరు అకిస్సార్. మీరు మ్యాప్లో కొట్టుకుంటే, ప్రపంచ మ్యాప్లో ఈ తుయతైర అనే పేరు నేను చాలాసార్లు చెప్పాను. పేర్లు కొన్ని మార్చబడ్డాయి. పేర్లు విజయవాడ, బెజవాడ, బెంగళూరు, మంగళూరు, చెన్నై, మద్రాస్, అలాగే రాజమండ్రి, రాజమహేంద్రవరం, విశాఖపట్నం, వైజాగ్, ఇలా పేర్లు ఎలాగైతే మార్చబడ్డాయో బైబిల్లోని అప్పటి యొక్క పేర్లు ఇప్పటికీ రూట్ మ్యాప్ ప్రకారంగా లేకపోతే గూగుల్ మ్యాప్ ప్రకారంగా పేర్లు మార్చబడ్డాయి. ఆ పేర్లను కూడా మీకు తెలియజేస్తున్నా ప్రస్తుతం మ్యాప్ లో కొట్టుకోవడానికి. దీని తుయతైర అనే ప్రస్తుతం పేరు అకిస్సార్ అనే పేరుతో పిలువబడుతుంది. ఈ తుయతైరకు అర్థం ఏంటంటే లోకముతో ఐక్యం అని అర్థం దానికి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రశంసనిస్తున్నాడు. ప్రశంస ఏంటి అనంట, క్రియలు. రెండవదిగా విశ్వాసము, ప్రేమ. తర్వాత సహనము కలిగి ఉండుట. ఈ సహనము కలిగి ఉండుట. ఈ విధముగా ఈ యొక్క సంఘమునకు ప్రశంసలు. తర్వాత తప్పు ఏంటి అంటే విగ్రహములకు బలిచ్చిన వాటిని.
బలిచ్చిన వాడిని తినుట. తర్వాత పురికొల్పు, మీ పైన భారము పెట్టను. నువ్వు మారు మనసు పొందావంటే కనుక నీ పైన భారం ఏమి పెట్టను. పురికొల్పేది. నీ పైన భారం. నీ పైన భారం పెట్టను. హెచ్చరిక, మారు మనసు పొందుకుంటే శ్రమల పాలు చేస్తాను. అది హెచ్చరిక. మారు మనసు. మారు మనసు పొందుకుంటే శ్రమల పాలు చేసేది. ఇక్కడ అన్నిటికంటే ప్రాముఖ్యముగా ప్రతిఫలం ఏమిస్తానన్నాడంటే, కిందే రాయాలి అని చోట్ల ఇక్కడ రాస్తున్నాను. జనులను ఏలుదువు అంటున్నాడు. జనులను ఏలుట, ఇది ప్రతిఫలం. ఇక్కడికి మనం ఈ నెలలో మాట్లాడుకోవలసిన అంశాలు, ఈ 2వ నెలలో 2026లో మనం మాట్లాడుకోవాల్సిన అంశాలు తుయతైరా. ఈ తుయతైర యొక్క అర్థము లోకముతో ఐక్యము. ఈ తుయతైర ప్రస్తుత పేరు అకిసాన్. ఈ తుయతైరకు దేవుడిచ్చిన ప్రశంస ఏంటండి? క్రియలు. మొట్టమొదటిగా దేవుడే ఆ యొక్క దాని కొరకు మాట్లాడుతున్న సందర్భంలో మనం చూస్తే, ఆయన నీ క్రియలు, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. ఇవి ఆయన ప్రశంసలు. అయితే తప్పు ఏంటి అంటే, జారత్వం గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. దాని గురించి మరలా ఒకసారి వివరిస్తాను. జారత్వము అనేది ఒక సొంత పురుషునితో కాక మరొక పురుషునితో అక్రమ సంబంధమే జారత్వం. సొంత స్త్రీతో కాకుండా మరొక స్త్రీతో జరిగించేదే జారత్వం. అయితే ఆ జారత్వమును గురించి ఇక్కడ మనం ప్రస్తావించట్లేదు. ఇది ఆత్మీయమైన జారత్వం. అదే విగ్రహములకు అర్పించిన వాటిని తినుట. సో కాబట్టి నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా, తాను ప్రవక్తని అని చెప్పుకొనుచున్న యెజబెలును స్త్రీని నీ ఉండనిచ్చావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. తర్వాత తప్పు తర్వాత పురికొల్పు. పురికొల్పు ఏమంటున్నాడు? నీ పైన భారము పెట్టను అని అంటున్నాడు. హెచ్చరిక, మారు మనసు పొందు, లేకుంటే శ్రమల పాలు చచ్చెదవు. చాలా కఠినంగా ఇచ్చాడు ఇక్కడ. నీ పిల్లలను లేకపోతే నీ వారిని అన్నట్లు ఇక్కడ రాస్తున్న మాటను మనం చూస్తున్నాం. నిశ్చయముగా సంపదను చాలండి. ఇక్కడ ఏమంటున్నాడంటే, బైబిల్ గ్రంథంలో మారు మనసు పొందితేనే గాని లేకుంటే వారిని బహుగా శ్రమలు పాలు చేతులు, వారి పిల్లలను నిత్యము చంపుదును. హల్లెలూయా. ఈ హెచ్చరిక తర్వాత ప్రతిఫలం ఏంటంటే, ఆయన ఏలుటకు అధికారము కలిగిన వాడు, ఆయన జయించిన వాడు, ఆ జయించిన వారి యొక్క ఆ అధికారం నేను మీకు ఇచ్చదును అంటున్నాడు. నిజమే కదా, అధికారం ఇచ్చాడు. దేవుని సన్నిధిలో భక్తి చేసి నిందారహితముగా భయభక్తులతో పరిశుద్ధముగా నీతిగా నిజాయితీగా ఖచ్చితముగా దేవుని పోరి నడుచుకున్న వారందరూ ఎన్నో అద్భుతాలు చేశారు. పౌలు గారు ఎంతో మందిని కన్నులు గుడ్డివాని కన్నులు తెరిపించాడు. చనిపోయిన వారిని
స్వస్థపరిచాడు, లేవనెత్తాడు, ఎంతో మందిని బ్రతికించాడు. ఆయనకి దెబ్బలకి గాయాలకి కట్టుకున్న నడికట్లు, లేకపోతే ఆ దెబ్బలు కట్టుకున్న కట్లు తీసుకువెళ్ళి విశ్వాసంతో వారి మీద వేస్తే వారికి ఉన్న రోగాలు పోయాయి, వారికి ఉన్న జబ్బులు పోయాయి. ఇన్ని అద్భుతాలు జరగడానికి గల కారణము పౌలు క్రీస్తును పోలి, పౌలు మాత్రమే కాదు, పౌలు అంటాడు నాకు మాత్రమే కాదు కానీ నా వలే క్రీస్తు అడుగు జాడలు నడిచిన ప్రతి ఒక్కరికి ఈ బలము, ఈ ప్రతిఫలము కలుగుతుంది. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతిఫలము జనులను ఏలుటకు దేవుడు అధికారము ఇచ్చి ఉంటున్నాడు. ఈ రోజున ఈ తుయతైరు యొక్క వివరణ గురించి మనం మాట్లాడుకుంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, తుయతైర పారసిక సామ్రాజ్య పతనం తర్వాత మహాచక్రవర్తి అలెగ్జాండర్ ఒక మాసిదోనియా కొలనీగా ఈ పట్టణాన్ని స్థాపించాడు. ఈ యొక్క తుయతైర పట్టణాన్ని పారసిక సామ్రాజ్యం పతనం తర్వాత అలెగ్జాండర్ చక్రవర్తి యొక్క కాలంలో అలెగ్జాండర్ యొక్క ఒక మాసిదోనియా కొలనీగా ఈ పట్టణాన్ని స్థాపించాడట. ఈ పట్టణం గొప్ప వ్యాపార కేంద్రముగా ఉంటుందట. ఎంత వ్యాపారం జరిగిందంటే మీరు వీడియోలో, సోషల్ మీడియాలో చూడండి. గొర్రెల వ్యాపారం, గేదెల వ్యాపారం, పశువుల వ్యాపారం, లేకపోతే కొన్ని పంటలు పండిస్తారు కదా, వాటన్నిటిని తీసుకొచ్చి అడవి ప్రాంతాల్లో ఇక్కడ చాలా మార్కెట్ జరిగింది, చాలా వ్యాపారం జరిగింది, అది జరిగింది, ఇది జరిగింది అన్నారు. ఉదాహరణ మీ ఊళ్ళో ఏదైనా చేపలు పట్టారనుకోండి, తీసుకెళ్లి ఏలూరులో మార్కెట్ కి తీసుకెళ్తారు. లేదు మీ ఊళ్ళో ఏదైనా అమ్మాలనుకోండి, కొంతమంది చుట్టుపక్కల ప్రాంతాల్లో పాలు ఏలూరు తీసుకెళ్లి అమ్మేవారు, ఇప్పటికి కూడా అమ్మేవాళ్ళు ఉన్నారు. అంటే చెట్టు, ఏదో చెట్టు ఉంటది అక్కడ, పాలు, పెరుగు చెట్టు దగ్గరికి వెళ్ళి పాలు అమ్ముతూ ఉంటారు. అంటే మార్కెటింగ్ ప్లేస్, జనాలు బహుగా సంచరించే ప్రాంతం, అక్కడ మార్కెటింగ్ బాగా జరిగింది. ఇప్పుడు చూడండి, గొర్రెలు, మేకలు, పశువులు ఫలానా చోట అమ్ముతారనుకుంటే, లేదా కొంటారనుకుంటే, దాన్ని అమ్మేవారైనా కొనేవాళ్ళైనా అక్కడ బాగా వ్యాపారం జరిగిద్దంట. తక్కువకి వచ్చేది ఏంటని అక్కడికి, ఎక్కువ రేటుకి వెళ్తాంట అక్కడికి అని. అలా జనాలందరూ ఎలా వెళ్తారో, ఈ యొక్క తుయతైర అనే ప్రాంతము ఎలాంటిదంటే గొప్ప వ్యాపార కేంద్రమై ఆ రోజుల్లో ఉండేది. అక్కడ తెల్లని నారబట్టలు, ఉన్నితో చేయబడిన వస్త్రములు, మరియు వస్త్రములకు రంగులు వేయుట, తోలు పరిశ్రమ, మట్టి పాత్రలు, తెల్లని పెంకులు, ఊదా రంగు వస్త్రాలు మొదలైన వ్యాపారాలకు ఇది ప్రసిద్ధి. మీరు బైబిల్ గ్రంథంలో మీరు చూస్తుంటారు. అది ఏంటి అని అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఊదా రంగు పొడి అమ్మే లూదియా తుయతైర పట్టణస్థురాలు అని అపోస్తల కార్యములో ఉంది. చూద్దాం బైబిల్ గ్రంథంలో 16వ అధ్యాయంలో, అపోస్తల కార్యములు 16వ అధ్యాయం. అక్కడ ఈ లూదియాను దైవ భక్తి గల ఒక స్త్రీ ఉండెను. ఆమె ఊదా రంగు పొడిని అమ్మి తుయతైర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయమును తెరచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచును. హల్లెలూయా. హల్లెలూయా. ఎన్నో వచనం అది? 14 వచనం రాసుకోండి. 16, 14 చూడండి. బైబిల్ గ్రంథములో 16వ అధ్యాయం 14వ వచనంలో చెప్పబడినట్లుగా, ఆమె ఈ ఊదా రంగు పొడిని అమ్ము తుయతైర పట్టణస్థురాలు. ఈ రంగు, ఊదా రంగు అనేది చాలా వాల్యుబుల్, కాస్ట్లీది. ఆ వ్యాపారం కూడా చాలా కాస్ట్లీది. వాళ్ళ దగ్గర చాలా డబ్బులు సమృద్ధిగా, లగ్జరీగా ఉంటారు. కానీ ఆమె హృదయము తెరవబడి దేవుని ఎరిగి ఆమె అక్కడ ఆ కుటుంబం అంతటిని ఆమె రక్షించుకుంది. హల్లెలూయా. పోయినసారి ఈ మధ్య కాలంలో దైవజనరాలు స్త్రీల సమాజ కూడికను నడిపిస్తున్న క్రమంలో కొన్ని సంవత్సరాల నుంచి స్త్రీల గురించి చెబుతూ ఉంటే, ఈ మధ్యన నేను విన్నాను, ఈమె కొరకు బాగా లోతుగా అధ్యయనం చేసి వివరించినప్పుడు ఈమె గురించి చాలా బాగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారనమాట.
అంటే ఆమె ఇలాంటి వ్యక్తిత్వం గలది. తన కుటుంబాన్నే రక్షించుకోగలిగింది. తన కుటుంబం యొక్క తాటి మీదకి వచ్చింది. తన మాట విని ఎమ్మటే రక్షణలోనికి రాగలిగారు అని అంటే ఈమె ఎంత పట్టుదల కలిగిన మనుషు, వాల్యుబుల్ వ్యక్తో, ఈమె మాట అంటే ఎంత పలుకుబడో, ఈమె ఎంత ఖచ్చితమైన వ్యక్తిత్వం కలిగిందో, ఎంత పరిశుద్ధురాలో, ఎంత మనిషి ఎటువంటి వ్యక్తిత్వాన్ని ఆమె గురించి వివరించి ఆమె గురించి అంత చెప్పినప్పుడు ఆ ప్రాంతంలో ఆమె యొక్క గురించి మాట్లాడే విషయాల గురించి లోతైన అధ్యయనం తీసుకొచ్చినప్పుడు చాలా బాగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు అన్నమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఊదా రంగు ఈ యొక్క వ్యాపారం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ తుయతైరులో తెల్లని వస్త్రాలు, తెల్లని నారబట్టలు, ఉన్నితో పెంకులు, ఊదా రంగు వస్త్రాలు, లేక అనేకమైన వస్త్రాలకు రంగులు వేయుట, తోలు పరిశ్రమ, మట్టి పాత్రలు, తెల్లని పెంకులు, ఊదా రంగులు వేయుట, ఇలాంటి రకరకాలైన ఎన్నో వ్యాపారాలు ఈ తుయతైరులో జరుగుతూ ఉండేవి. హల్లెలూయా. ఈమె ద్వారానే అక్కడ సంఘము కూడా స్థాపించబడింది అని కూడా పెద్దల నానుడి. ఈ తుయతైర సంఘము దేవుడే మాట్లాడగలిగేంత తుయతైర సంఘం అట ఎవరి ద్వారా స్థాపించబడిందట? లూదియా. ఆమె ఫస్ట్ నుంచేమి క్రైస్తవురాలు కాదు. ఆమె వ్యాపారం చేసుకునిచుండగా అక్కడ సువార్త ప్రకటించుచున్న వారి మాటలు విని ఆమె హృదయము తెరవబడింది. తెరవబడిన ఆమె అట్టట్ట భక్తి చేయలా, అట్టట్ట ప్రార్థన రాలా, అట్టట్ట ఉండిపోలా. ఆమె సంఘము ఏర్పాటు చేసి బలమైన పాత్ర అక్కడ ఆమె వాడబడింది. హల్లెలూయా. అలాంటి సంఘమునకు పునాదిగా, సంఘమునకు పాత్రగా లూదియా మార్చబడింది. ఆ ప్రాంతంలో ఆమె కొరకు పరిచయం చేయబడింది తుయతైర పట్టణస్థురాలైన లూదియా. హల్లెలూయా. హల్లెలూయా. మరొక సందర్భంలో పౌలు గారు, అపోస్తలుడైన పౌలు ఎఫెసీలో సేవ చేసిన కాలంలో ఈ ప్రాంతంలో ఆమె ద్వారా సంఘమును ఏర్పాటు చేశాడని పెద్దలు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా చూడండి, అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 10వ వచనం. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 10వ వచనం. 2 ఏండ్ల వరకు ఇలాగూ జరిగను గనుక యూదులేమి గ్రీసు దేశస్థులేమి ఆసియాలో కాపురమున్న వారందరూ ప్రభు వాక్య వినిరి. మరియు దేవుడే పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించెను. చాలండి. బైబిల్ గ్రంథంలో చూడండి, అక్కడ మనం మాట్లాడుకున్నాం కాదు, అదేంటో ఇక్కడ చూడండి. అతని శరీరమునకు కింద వచ్చిన 12వ వచనం, తగిలిన చేతి గుడ్డలైనను నడుకట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దెయ్యములు కూడా వదిలిపోయెను. హల్లెలూయా. ఆయన రాకుండా ఆయన దెబ్బలకు కట్టుకుంటా వాసన వస్తుంది. అది గుడ్డ దెబ్బలు కట్టుకున్నది, రక్తం గారింది, అది కూడా దేవుని సువార్తను ప్రకటిస్తుంది. ఆ గుడ్డలు చూపిస్తే దెయ్యాలు గదగదగదగలాడిపోయాట. ఇది ఎవరి గుడ్డో తెలుసా? ఎవరి నడికట్టో తెలుసా? ఎవరి గాయాన్ని కట్టిందో తెలుసా? పౌలు అని చెబితే గడగడలాడిపోయాడు దెయ్యాలే. అటువంటి అద్భుతమైన పరిచర్య అక్కడ పౌలు గారి ద్వారా తుయతైర పట్టణంలో జరిగిందని వారి యొక్క పెద్దలు తెలియజేస్తున్న మాట. తుయతైర సంఘమునకు ప్రభువు తనను తాను చేసుకుంటున్న పరిచయం ఏంటో తెలుసా? తనను తాను పరిచయం చేసుకుంటున్న పరిచయం ఏంటి? అగ్ని జ్వాలల వంటి కన్నులను, అపరంజిని పోలిన పాదములను కలిగిన దేవుని కుమారుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ మనకి అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడు అని అంటే సమస్తమును చూచుచున్నవాడు. ఎవరండి? సమస్తమును చూచుచున్నవాడు. సర్వాంతర్యామి అంటే అర్థం ఏంటో తెలుసా? సర్వమును ఉన్నవాడు. ఒక దేశానికో, ఒక రాష్ట్రానికో, ఒక ప్రాంతానికి దేవుడు కాదు, ప్రపంచానికే దేవుడైన అనబడిన వాడే సర్వాంతర్యామి. ఇందు గలడంది లేడని సందేహం వలదు, ఎందెందు వెతికినా అందందే గలడు అని అర్థం. హల్లెలూయా. సర్వమును వెతికినా ఉన్నవాడు నజరేయుడైన
యేసు. హల్లెలూయా. ప్రపంచంలో చాలా పండుగలు ఉంటాయి, చాలా పండుగలు ఉంటాయి. అది ఒక ప్రాంతానికి, ఒక రాష్ట్రానికి, లేకపోతే రకరకాలైన వాటికి. ఏమంటే తెలంగాణ పండుగలు అంటారు, ఆంధ్ర పండుగలు అంటారు, తమిళనాడు పండుగలు అంటారు. కాకపోతే లేదనుకుంటే ఒక దేశానికి పండుగలు ఉంటాయి. కానీ ప్రపంచానికి పండుగ దినం ఏంటో తెలుసా? మారుమోగిపోయే వార్తలు, లేకపోతే విలేకరులు మారుమోగిపోయే అత్యధికమైన పండుగ క్రిస్మస్ వేడుక. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచుదాం. ఈ క్రిస్మస్ ప్రపంచమంతా జరిపించుకునే పెద్ద పండుగ. ఎందుకో తెలుసా? నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రపంచానికి పెద్ద దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి ఒక సర్వాంతర్యామైన దేవుడు ఈ రోజున ప్రేమైన దేవుని బిడ్డలారా అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తున్నాం బైబిల్ గ్రంథంలో 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయము 9వ వచనములో ఆయన సమస్తమును అంతటిను చూచుచున్న వాడని మాట భావనకు మనం వివరణ చూస్తున్నట్లయితే 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయం 9వ వచనం, తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది. హల్లెలూయా. ఎక్కడ సంచారం చేస్తుందంట? లోకం అంటే ఆంధ్ర రాష్ట్రమే కాదు, లోకం అంటే మహారాష్ట్రమే కాదు, లోకం అంటే ఇండియా భారతదేశం ఒకటే కాదు, లోకం అంటే ప్రపంచమంతా ఆయన కనుదృష్టి సంచారము అందంతటా. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచుదాం. ప్రైజ్ ద లార్డ్. సారావా షందర స్థిరీకరవా. ఆయన సర్వశక్తుడైన దేవుడు, ఆయన లోకమంతట ఒక్కసారిగా చూడగలిగిన దేవుడు. ఆయన ఏమంటున్నాడంటే తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై ఆయన కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నదట. ఆయన కనుదృష్టి లోకమందంతట ఒక్కసారే సంచారం చేయగలిగినంత గొప్ప సర్వశక్తుడైన దేవుడు. ఆయన ఆషామాషవాడు కాడు, ఆయన ఒక చోటకు పరిమితమైన వాడు కాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవదిగా 2వ పేతురు చూద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు కన్నులు నీతిమంతుల మీదను చూద్దాం. 1వ పేతురు 3:12 త్వరగా. 1వ పేతురు 3:12 ఇవన్నీ 1వ పేతురు 3:12 ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి. హల్లెలూయా. ఎక్కడుంటేంటంటే దేవుని కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవట. మరొక వచనం చూద్దాం. కీర్తన 33:19 త్వరగా. కీర్తనలు 33:19 యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తుల గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టుకొని వారి మీదను నిలిచి ఉన్నది. హల్లెలూయా. దేవుని దృష్టి అంటండి భయము భక్తి గల వారి మీద నిలిచి ఉన్నదట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అపరంజి కన్నులు గలవాడు, లేక అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడు మనలను చూస్తూ ఉన్నాడు. లేఖనము కీర్తనకారుడు అంటాడు 121వ కీర్తనలో, ఇశ్రాయేలును కాపాడువాడు పునుగడు నిద్రపోడు. హల్లెలూయా. ఆయన చూచుచున్న దేవుడు. ఆయన నిద్ర అయిపోయేవాడు కాదు, ఆయన ట్రాఫిక్ జామ్ లో నిలిచిపోయేవాడు కాదు, ఆయన ఆలస్యత్వం చేసేవాడు. ఆయన చూచుచున్న దేవుడు. ఆయన నిద్రపోతే, ఆయన కునికితే నీవు ఏమైపోదువో. హల్లెలూయా. నీ కృపలేనిచో ఒక క్షణమైనను నేను నిలువజాలను ప్రభు. నీ కృపలేనిచో నీ క్షణమైనను నీ బ్రతుకు చాలను ప్రభు. ప్రతి క్షణము కనుపాపల నన్ను కాయుచున్న దేవుడా, ప్రతి క్షణము కనుపాపల నన్ను కాయుచున్న దేవుడా,
నీ కృపలేనితో ఒక క్షణమైనలో నేను నిలువజాలను ప్రభు. ఈ ఊపిరి నీవేనయ్యా, నీవిచ్చిన దానం నాకు, ఈ ఆశ నీవేనయ్యా, నా జీవితమంతా నీకే. ఈ ఊపిరి నీవేనయ్యా, నీవిచ్చిన దానం నాకై, నా ఆశ నీవేనయ్యా, నా జీవితమంతా నీకై. నిన్నునే మరుతున్నా మరువలో ప్రభో, నిన్నునే విడుతున్నా విడువలో ప్రభో, నిన్నునే మరుతున్నా మరువలో ప్రభో, నిన్నునే విడుతున్నా విడువలో ప్రభో. నీ కృపలేనితో ఒక క్షణమైనను నిలువజాలను ప్రభో. నీ కృపలేనితో ఒక క్షణమైనను నిలువజాలను ప్రభు. హల్లెలూయా. దేవుడు మనలను ఆయన కంటికి రెప్పలా కాపాడుతున్నాడు. ఆయన అగ్ని జ్వాలల వంటి వాడు. ఆయన కన్నులు లోకమంతటను సంచారము చేయుచున్నది. నీ కొరకు నా కొరకు నీతిమంతుల బిడ్డలముగా మనమున్నాం. దేవుని దృష్టిలో మనమున్నాం. యథార్థవంతులుగా మనమున్నాం. భయభక్తులు గలవారుగా మనమున్నాము కనుక దేవుడు మనను కాచి కాపాడి తన బలిష్టమైన రెక్కల చాటున కుదుగా కాపాడడానికి దేవుడు తన కృప చూపుతున్నాడు. ఆయన ప్రపంచమంతటా ఆయన కృపను వర్ధిల్లింప చేస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో రాస్తున్నాడు కదా, ఆయన నీతిమంతుల మీదను అనీతిమంతుల మీద వర్షం కురిపించబడట. ఆయన నీతిమంతులకును అనీతిమంతులకు గాలిని ఇచ్చిస్తున్నాడట. ఈ ప్రకృతిని అంతటిని కూడా ఆయన సమానముగా ఇచ్చిస్తున్నాడు కనుక ఆయన కృప మన మీద నిలిచి ఉన్నది ప్రియులారా. ఇదిగో ఆయన అంటున్నాడు కదా, ఆయన కృపే ఈ రోజున మనం బ్రతికి ఉండడానికి కృప చూపించింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అగ్ని జ్వాలల వంటి నేత్రములు కలిగిన వాడు. ఆయన కను దృష్టి లోకమంతటా సంచారము చేస్తున్నది, లోకమంతటా చూచుచున్నది. ఆ చూచుచుండే దేవుడే ఇక్కడ తను తాను ఆ ప్రకటన గ్రంథములో ఈ తొయ్యతైరా పట్టణమునకు లేక సంఘమునకు పరిచయం చేసుకుంటున్న పరిచయమే ఆయన అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడు, అపరంజి పాదములు కలిగిన వాడు. లేఖనములు మనం చూద్దాం. అపరంజి పోలిన పాదములు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనములో ఏమని మాట్లాడుతున్నాడో చూద్దాం. ఆయన పాదములు కొలిమిలో పుటమి వేయబడి మెరియుచున్న అపరంజితో సమానమై ఉండెను. హల్లెలూయా. ఎంత చక్కని మాట రాశాడు చూడండి. ఆయన పాదములు అంటే కొలిమిలో పుటమి వేయబడి, బంగారము పుటమి వేయబడింది అనుకోండి. పుటమి అంటే కాల్చబడ్డం. అది ఎంత కాల్చబడితే అంత సువర్ణమై ఉంటుంది. అయితే ఆయన పాదములు అంటండి అలాంటి బంగారు మేలిమి కంటే ఇక్కడ రాస్తున్నాడు కదా, అపరంజితో సమానమై ఉండెను ఆయన పాదముల. అసలు ఆ పాదములు ఒక్కసారి చూడండి, ఆ పాదములు ఎంత సుందరములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అపరంజిని పోలిన పాదముల గురించి రాస్తాడు. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనంలో, రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం, అపరంజిని పోలిన పాదములు సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక దొరికించెను. హల్లెలూయా. అవి చూడటానికి అపరంజి కాదండి, అవి చూడటానికి మేలిమి బంగారం కాదండి, అవి చూడటానికి పుటమ వేయబడిన బంగారము వలె తేజరిల్లింపబడ్డం కాదండి. ఆ కాళ్ళు అంటండి ఆయన కాళ్ళ కింద సాతానును కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కబడిన పాదములవి. హల్లెలూయా. అపరంజి పోలిన పాదములు పరిశుద్ధతకు సూచనగా ఉన్నాయి. అపవిత్రమైన నడతలను గద్దించుటకు, శత్రువులను అణిచివేయుటకు సూచనగా ఉన్నాయి. అందుకే ఇక్కడ రాస్తున్నాడు కదా, సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా త్రొక్కించును. ఈయన దేవుని కుమారుడు కనుక తన యొద్దకు వచ్చి వారిని దేవుని కుమారులకు అధికారము ఇచ్చి ఉంటున్నాడు. ప్రతిఫలం ఏమంటున్నాడంటే ఏలుదువు అంటున్నాడు, ఏలుదువు అంటున్నాడు. ప్రతిఫలం జనులను ఏలుట. ఈయన దేవుని కుమారుడు కనుక ఏమండి ఆయన అంటాడు కదా, పాపములను క్షమించుటకు మనుషులకు అధికారము కలదా?
అయితే నేను మీ పాపములు క్షమిస్తున్నాను. హల్లెలూయా. మరి పాపములను క్షమించుటకు మనిషికి అధికారం లేదు. ఎందుకంటే పాపము చేసిన వాడిని క్షమించడానికి వీలు లేదు. త్రాగుబోతాడు, అరే త్రాగుడు మానేరా అనడానికి వీలు లేదు. తిరిగిపోతాడు, అరే తిరుగుడు మానేరా అనడానికి వీలు లేదు. సిగరెట్ తాగేవాడు సిగరెట్ మానేరా అనడానికి వీలు లేదు. సెల్ ఫోన్ నొక్కేవాడు సెల్ ఫోన్ మానే అనడానికి వీలు లేదు. ఈదులో తిరిగేవారు తిరగడం మానే అనడానికి వీలు లేదు. పని చేయకుండా ఉండేవాడు పని చేయనడానికి వీలు లేదు. మరి ఈ రోజు అలాంటి యొక్క జాబితాలోనే దేవుడు ఏమంటున్నాడంటే, పాపమును క్షమించుటకు మనుషునికి అధికారం కలదా? లేదు కదా. అయితే నేను మీ పాపములు క్షమిస్తున్నాను అని అంటున్నాడు. హల్లెలూయా. దేవుడు మన పాపములను క్షమిస్తున్నాడు. ఎవరు క్షమించేది? యేసుక్రీస్తు ప్రభువే. హల్లెలూయా. తండ్రికి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారు లోకమును జయించి సర్వాధికారము పొంది ఆ సర్వాధికారం మనకును ఇచ్చుచున్నాడు. 1 యోహాను 4వ అధ్యాయము 4వ వచనం, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవారి కంటే గొప్పవారు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటంటండి? మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించడం గల కారణము క్రీస్తు ప్రభు వారు జయించాడు లోకాన్ని జయించిన క్రీస్తుకు బిడ్డలమైన మనకు సర్వాధికారం ఇవ్వబడింది. ప్రతిఫలము జనులను ఏలుట, అధికారము, కోల్పోయిన అధికారం. ఆయన సమస్తమును గ్రహించగలవాడు. ఆయనకు మరుగైనది ఏమీనో లేదు. ఆయన దేవుని కుమారుడు కనుక తన యొద్దకు వచ్చి వారికి దేవుని కుమారులకు అధికారం ఇచ్చుటకు ఈయన దేవుని కుమారునిగా ఈ లోకమును ప్రత్యక్ష పరుచుకుంటున్నాడు. దేవుని కుమారుడు అని ప్రకటన గ్రంథమందు ఇక్కడ మాత్రమే ప్రస్తావించబడింది, కానీ మరెక్కడ కూడా ప్రస్తావించబడలేదు. ఈ తుయతైర పట్టణముల గురించి పరిచయం చేస్తున్న ఈ ఏదైతే మనం చదువుకున్న 18వ అధ్యాయం 2వ వచనం, ప్రకటన 2వ అధ్యాయం 18వ వచనం నుంచి 29 వరకు మనం ఏదైతే చదువుకున్నామో ఈ వచనాల్లో తుయతైర పట్టణముల గురించి, సంఘముల గురించి మాట్లాడుకుంటున్న విషయంలో మాత్రమే దేవుని కుమారుడు అని పరిచయం చేయబడి ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని తన్ను తాను దేవుని కుమారునిగా పరిచయం చేసుకుంటున్నాడు. దేవుని కుమారుడు, ఆయన సమస్తమును గ్రహించగలిగాడు. ఆయనకు మరుగైనది సృష్టము ఏది లేదు. ఆయన పరిశుద్ధుడును దేవుని కుమారుడై ఉన్నవాడు. నిన్ను నీవు కప్పుకొని ఆయన నుండి తప్పించుకోలేవని ఈ రోజు జ్ఞాపకం చేస్తున్నాను. నిన్ను నీవు కప్పుకొని ఆయన నుండి తప్పించుకోలేవు. ఆయన కన్నులు లోకమంతటా సంచరించుతున్నాయి. ఆయన కన్నులు అంతటను చూడగలవు. ఆయనకు మరుగైనది వేదియును లేదు. ఆయనకు దాచినవేదో చేద్దాం అనుకుంటున్నావేమో. ఈ బల్లలో పాల్గొనేటప్పుడు దేవుడు అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడని గుర్తు చేస్తున్నాను. ఒకవేళ రహస్యముగా నీవేమైనా దాచుకున్నావేమో విడిచిపెట్టు. ఒక్కటే లేఖనములు చెప్పబడుతున్న మాట, దేవుని దగ్గర ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరము పొంది వర్ధిల్లించబడతాడు. కప్పుకోనివాడు, ఒప్పుకోకుండా కప్పుకొనివాడు నాశనమే అవుతాడు. దేవునికి విరోధముగా నీవు కప్పుకుంటావా, ఒప్పుకుంటావా? బైబిల్ గ్రంథంలో ఆదాము, అవ్వ, సర్పం, ఈ 3 దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినాయి. ఆ 3 కూడా ఒప్పుకోలే. ఆదాము దగ్గరికి వెళ్ళి, ఎందుకు నువ్వు పాపం చేశావంటే, నా తప్పేమి లేదు, నువ్వు ఇచ్చిన అవ్వే నాకు అది ఇచ్చింది, లేకపోతే అసలు నేను తినేవాడిని కాదు అని తను సమర్థించుకునే ప్రయత్నం చేశాడు. రెండవది, అవ్వ నువ్వెందుకు తిన్నావని అడిగితే, నాదేం కాదు, నీ సృష్టిలో ఉన్న సర్పమే అది వచ్చి నాతో మాట్లాడి మీరు దేవతల వలె దైవముల వలె అయిపోతారని చెప్పి అది చెప్పబట్టే మేము తిన్నాం, కానీ లేకపోతే తినేవాళ్ళం కాదని అది సమర్థించుకోవటం మొదలు పెట్టింది. ఇలా తప్పు ఎలా జరిగిందో అనవసరం. తప్పు జరిగిందా లేదా, ఏ సిచ్యువేషన్ లో జరిగిందో అనవసరం. తప్పు జరిగింది నీ వలన, తప్పును ఒప్పుకో.
దేవుడు అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడు. ఆఖరిగా బలలో పాల్గొన్న ముందు ఒక మాట తెలియజేస్తున్నాను. అదేంటో తెలుసా? రోమీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో ఏమని రాస్తున్నాడంటే, రోమీయులు రాసిన ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము చెందుతారు. హల్లెలూయా. మనస్సు అనేది కేవలం మనిషికి మాత్రం ఇచ్చాడు. ఏ పశువుకి జంతువుకి మనసులో లేవు. మనసులో చూసుకునేది మనం మాత్రమే, మనసు మార్చుకునేది మనం మాత్రమే. సృష్టములో ఉన్న ప్రతి జీవి పుట్టినప్పుడు ఎలా ఉంటుందో చచ్చిపోయేదాకా దాని నైజం అలా ఉంటుంది. గేదె ఉంది, గేదె చచ్చిపోయేదాకా అది పాలిస్తానే ఉంటది, లేకపోతే మేత తింటానే ఉంటది, లేకపోతే దాన్ని ఎలా సృష్టించాడో ఆ పని చేస్తానే ఉంటది. కానీ మనిషి, దేవుడు సృష్టించినప్పుడు మనిషి అలాగా లేడు. పరిశుద్ధుడిగా ఉన్నాడు, మహిమతో ఉన్నాడు, దేవుని సమరూపంలో ఉన్నాడు, దేవునితో ఉన్నాడు. కానీ ఆ మనిషి దేవునికి అవిధేయంగా పాడైపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మనిషిని మనం ఎప్పుడైనా చిన్నప్పుడు చూసి, అరే అచ్చ నువ్వు అలాగే ఉన్నావే, నువ్వు ఫలానా అబ్బాయి అంటావా అనే పోలికను చూసి కొంత గుర్తుపట్టడానికి ప్రయత్నం చేస్తాం. చూడండి, ఓట్లు ఎత్తకి మన ఊరు అందరూ కొత్త కొత్త మొఖాలు కనపడతాయి. అలా మొఖాలు చూసి, అరే నువ్వు ఫలానా అబ్బాయిలాగా ఉన్నావు, వాళ్ళ అబ్బాయి కాదా అలా అనుకున్నాను. ఆ పోలికలు బట్టి గుర్తుపట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఆ లావ్ అయ్యావు, ఆ పెద్దగా అయ్యావు, అరే మేసాలు వచ్చినాయి, గడ్డాలు వచ్చినాయి, నువ్వు ఫలానా కుర్రాడువా, ఫలానా అమ్మాయివా, ఫలానా అబ్బాయివా, నువ్వు ఫలానా తాలూకువా, ఫలానా మనవాడువా. ఎందుకంటారు? ఆ పోలికలు ఇంచుమించు అలాగా ఉంటాయి. ఆ పోలికలు చూసి మనం గుర్తుపడతాం. కానీ ఒకవేళ ఆ పోలికలు కనుక మారితే చూడండి, బైబిల్ గ్రంథమును మనం ఇక్కడ ఏమంటున్నాడంటే మనస్సు మారి రూపాంతరము చెందమంటున్నాడు. అయితే మీకు ఒక ఉదాహరణ చెబుతున్నాను. గంగులు పురుగు చూడడానికి బహు అసహ్యంగా ఉంటది. గంగుల పురుగు చూడడానికి బహు అసహ్యంగా ఉంటది. ఎవరు కూడా దాన్ని పట్టుకోవడానికి ఇష్టపడరు. దాన్ని చూస్తూ ఉంటానే అదొక అసలు బాబా, అసలు చిరాకు వచ్చేది, లోపలంతా అసలు గగులు పూర్చేస్తుంది బాబా అన్నట్టు ఉంటది. అది ఎవరైనా దాన్ని పట్టుకుని అబ్బా ఏం బాగున్నావే, ఎంత చక్కకున్నావే అని చేతిలోకి ఏమి తీసుకోరు. కానీ దాన్ని తీసుకునే ఒక రోజు వస్తుంది. అది ఎప్పుడంటే రూపాంతరము చెందినప్పుడు తన బ్రతుకు పూర్తిగా మార్చుకుంటుంది. ఒక్కసారిగా అసహ్యకరమైన జీవితం, అసభ్యకరమైన జీవితం, హేయమైన జీవితం, నీచమైన జీవితం, మనుషులు చూసి అనుకునే బ్రతుకు ఒక్కసారిగా రూపాంతరం చెంది చేతకొక్క చిలకైన తర్వాత దాన్ని పట్టుకోవాలనిపిస్తుంది, దాన్ని ముట్టుకోవాలనిపిస్తుంది, దాని చేతుల్లోకి తీసుకోవాలనిపిస్తుంది. చూడండి, కొన్ని లొకేషన్స్ లో చేతికొక సెల్ఫ్లు చాలా ఉంటాయి. అసలు ఎన్ని ఉంటాయి అంటే వాటన్నిటిని ఒక సీన్ రైజ్ గా ఫోటో తీసుకుంటే, లేక అక్కడ నిలబడి ఫోటో తీసుకుంటే అబ్బబ్బ ఆ లొకేషన్, ఆ అందం, ఆ సందం అబ్బబ్బ ఎలా ఉన్నదంటే అలా ఉన్నదని ఎంత చూడముచ్చటగా ఫీల్ అవుతామో. కానీ గంగులు పురుగులు మొలకడ చెట్టుకుంటే అక్కడ ఫోటో వస్తుందా? గంగుల పురుగులు గోళ్ళ మీద ఉంటే ఫోటో మనం తీసుకో. కానీ చేతకొక్క చిలకైన తర్వాత దాని అందమే వేరు. నీ జీవితం, నా జీవితం దేవునికి నీచమైనవి నీలో ఉంటే, అసహ్యమైన పాపములు గంగులు పురుగు వంటి అసభ్యకరమైనవి నీలో ఉంటే, మన దేవుడు నిన్ను చూసి, గంగుల పురుగును చూసి మనం ఎలా అనుకున్నావు, నిన్ను చూసి దేవుడు కూడా అసహ్యమైన జీవితం, నేను పాపిని ప్రేమిస్తున్నాను కానీ పాపిని ప్రేమించి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి నిర్దోషమైన కళంకమైన ముడతైన మచ్చైన డాగైనట్టు ఏది లేకుండా లోకరాజ్యంలో పవిత్రముగా పరిపూర్ణముగా సిద్ధపరిచి చేర్చాలన్నదే నా తలంపు. అయితే మీరు నాలోనికి వచ్చి కూడా కుక్క తన వాంతికి తిరుగునట్లుగా, కడగబడిన పంది మరణ బురదలో దొరలాడినట్లుగా ఏలయ్యి తరము ప్రజలు మరణ పాపములో కొనసాగుతున్నారు అని వారిని చూసి దేవుడు అనుకునే రోజు రాకుండా ఉండాలి. అంటే గంగుల పురుగు అంటే మనస్తత్వం మనలో ఉండాము. ఈ రోజు దేవుడు బలలో పాల్గొనేటప్పుడు
ఒక చిన్న హింట్ ఇస్తున్నాడు, మీ మనసు మారి రూపాంతరము చెందితేనే గాని దేవునికి ఇష్టలుగా ఉండలేదు. ప్లీజ్, మీకు రహస్యమైన పాపములు ఏమైనా ఉన్నాయేమో, నీవు నేను చూడకపోవచ్చు, అగ్ని జ్వాలల వంటి నేత్రములు గలవాడు ఆయన ఉన్నాడు. సృష్టమునంతటిని ఒకేసారిగా సమిష్టిగా చూడగలిగిన దేవుడు. ఆయన కనుదృష్టి లోకమంతటి సంచరించగలదు. భక్తుడు దావీదు అంటాడు, నీకు మరుగైనది ఏది లేదు ప్రభువా. నా హృదయంలో ఆలోచన పుట్టక మునిపే దాన్ని ఎరిగి ఉన్నవాడా అంటున్నాడు. నేను ఆస్వాదించవలసిన వాడిని, నేను అభివృద్ధి పరచవలసిన వాడు, నీకు ఆరోగ్యం ఇవ్వవలసిన వాడు, నీ కుటుంబంలో నెమ్మది ఇవ్వవలసిన వాడు, నేను అనేక మందిలో తలగా సీతకొక శిలకగా ఉంచవలసిన వాడు ఆయనే. ఆయన ఎదుట నీ వేషాలకు, ఆయన ఎదుట నీ డాన్సులకు, ఆయన ఎదుట నీవు దాచుకోవాలనుకునేది ఏది వద్దో నీ మనసు మార్చుకో. మనిషికి మాత్రమే మనసు ఇచ్చాడు, మార్చుకునే అవకాశం ఇచ్చాడు. ఏ జంతువు కూడా ఆయన ఇవ్వలేదు. అవకాశం నీకుంది, మనసు మార్చుకో, రూపాంతరం చెందడానికి ఇష్టపడు. మోకరించి ప్రార్థన చేద్దాం.